కాళేశ్వరంపై కాంగ్రెస్ రాజకీయం చేయడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయా? మేడిగడ్డ బరాజ్ను రిపేర్ చేసి సాగునీరు అందించకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారా? ఓవైపు మంత్రి పొంగులేటి పోలీసులను పెట్టి పాలేరుకు సాగునీరు తీసుకెళ్లడం, మరోవైపు పంట పొలాలకు నీరందక రైతులు రోడ్డెక్కడం హస్తం పార్టీకి ఇబ్బందిగా మారిందా అంటే అవునని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సీఎం రేవంత్ చర్యలు బూమ్రామ్ అవుతున్నాయని ఆయన సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆ హామీలను నెరవేర్చలేక గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న సీఎం రేవంత్ ఆ దిశగా జల రాజకీయానికి తెరలేపారు. ప్రజల్లో ఆయన్ను దోషిగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే చిన్న టెక్నికల్ ఇష్యూను బూచిగా చూపి ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు అసలుకే పనికిరాదనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. చిన్న సమస్యను పరిష్కరించకుండా పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే మేడిగడ్డ బరాజును రిపేర్ చేయొద్దని పంతం పట్టింది. అయితే రేవంత్ సర్కారు చేస్తున్న ఎత్తుగడలన్నీ బూమరాంగ్ అవుతున్నాయి. అటు రేవంత్ సొంత పార్టీ నేతలు, ప్రజలు కూడా ప్రభుత్వ చర్యల్ని తప్పుపడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్థక ప్రాజెక్టు కాళేశ్వరం. తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలంగా మార్చాలన్న సంకల్పంతో గత సీఎం కేసీఆర్ సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టారు. అతి తక్కువ కాలంలో ఈ బృహత్తర ప్రాజెక్టును నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అత్యధిక నీటిమట్టం ఉన్న మేడిగడ్డ వద్ద బ్యారేజ్ను నిర్మించారు. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఎప్పటికీ నీళ్లు అందించలేని సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, మహబూబాబాద్, డోర్నకల్, జనగామతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు నాటి బీఆర్ఎస్ సర్కారు సాగునీరు అందించింది. అంటే ఎస్ఆర్ఎస్పీ కిందున్న చివరి ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు అందాయి. ముఖ్యంగా రక్తపుటేరులు పారిన తుంగతుర్తికి గోదావరి జలాలు అందాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు గణనీయంగా పంట దిగుబడి వచ్చింది. కానీ కాంగ్రెస్ జల రాజకీయంతో ఇప్పుడు ఆయా ప్రాంతాలకు నీళ్లు అందే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పాలనలో ఎస్ఆర్ఎస్పీ కింది ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు రోడ్డెక్కుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో మంత్రి పొంగులేటి నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు అందేవి. కానీ ఇప్పుడు చుక్క నీరందే పరిస్థితి లేక ఆయనే పోలీసుల్ని కాపలా పెట్టుకుని నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పొంగులేటి ఒక్కరి పరిస్థితి మాత్రమే కాదు, ఎమ్మెల్యేలందరికీ ఇదే సిచ్యువేషన్ ఎదురవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న జల రాజకీయం కాస్త ఆయన సొంత పార్టీ నేతలకే ఇబ్బందిగా మారింది. ప్రజాభీష్టాన్ని పక్కనబెట్టి గత ప్రభుత్వాన్ని బదనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ఇది కాస్త కాంగ్రెస్ కు మొదటికే మోసం తెస్తోంది. 80,000 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం 3,000 కోట్లతో రిపేరు చేయించకపోవడాన్ని కాంగ్రెస్ నేతలే తప్పుపడుతున్నారు. కేసీఆర్ పేరు చెప్పి ఈ భారీ ప్రాజెక్టును పక్కకు పెట్టడం కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టమేనంటున్నారు. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి అందులో భాగంగానే మేడిగడ్డను రిపేర్ చేయించడం లేదని ప్రజలు కూడా భావిస్తున్నారని ఆయన పార్టీ నేతలే చెప్తున్నారు. ఇప్పటికైనా సీఎం ఈగోను పక్కన పెట్టి మేడిగడ్డ బరాజును రిపేరు చేయించాలని చెప్తున్నారు. రైతులకు సాగునీరు ఇవ్వకుంటే భవిష్యత్తులో హస్తం పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పాలిస్తే కాంగ్రెస్ పార్టీకే లాభమని ముఖ్యమంత్రి రేవంత్ తన వ్యవహార శైలిని మార్చుకొని రైతులకు సాగునీళ్లిచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని అంటున్నారు. లేకపోతే పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.